డేట్ ఫిక్స్ అయింది. ఓ అందుకే నితిని మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. హలో అండి, నైస్ టు మీట్ యు యాక్చువల్లీ. నువ్వు పూర్వాన్ని పెళ్లి చేసుకునేటప్పుడు మమ్మల్ని పిలవడం మర్చిపోకు. అంటే మీరు ఇప్పుడు యూఎస్ లో ఉంటారు కదా, మాకు డే అయితే మీకు నైట్ డిస్టర్బ్ అయిపోతారేమో. బట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చెప్పరా నువ్వు కూడా? థ్యాంక్ యూ కదా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పాలి. పాపం జోన్ అవుట్ అయిపోయాడు మా వాడు. అన్నీ ఎందుకు జోన్ అవుట్ చేస్తారు అందరూ? రేయ్ నా మాటను పూర్వీకులు కలుద్దామా, నేను మారుతాను ఒకసారి. దేనికి? అంటే అదే ఇప్పుడు ఒకసారి ఫోన్ చేద్దాం రా, సార్ట్ అవుట్ అయిపోద్ది. ఆల్రెడీ సిగ్గు లేకుండా 100 సార్లు ఫోన్ చేశాను, 50 మెసేజ్లు కూడా పెట్టాను. చేసావా? ఏం చెప్పింది? బ్లాక్ చేసిందిరా. బ్లాకా? అయినా నేను పూర్వం కలిసింది, నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఏం చేస్తే బాగుంటుంది అని సొల్యూషన్ అడగడానికి వెళ్ళాను. కానీ నీకు హర్నియా కరెక్ట్, మూవ్ ఆన్ అని చెప్పేసింది. ఈ పొట్టిదేమో ఎవరినో డైరెక్ట్ చేసుకొచ్చి ఐ ఫౌండ్ మై లైఫ్, ఐ ఫైండ్ ట్రూ లవ్ ఇన్ హిమ్ అని చెప్పి అది చెప్పి మూవ్ ఆన్ అంది. అంటే మూవ్ ఆన్ అయిపోవడం అంత ఈజీయారా? ఆడోళ్ళకి ఈజీయేమోరా, మనకు చాలా కష్టమే. దోలు తీరిపోతుంది. అందుకనేనేమో కుర్రోళ్ళందరూ లవ్ ఫెయిల్యూర్ అయిన వెంటనే గెడ్డాలు పెంచేసి ఫుల్గా మంతాగి రోడ్ల మీద పడి దొలుతూ ఉంటారు పాపం. అంటే ఇప్పుడు నువ్వు వద్దు, నువ్వేం అంత కంగారు పడిపోకు. నేనేం అలా తాగేసి లేకపోతే అదేదో సినిమాలాగా అది సూర్య ఇలా ఎక్కిచ్చేసుకుని లేకపోతే ప్రేమిస్తే సినిమాలో భర్తగాళ్ళగా అయ్యే అనుకుంటా అంత లేదు. ఐఎమ్ ఎనఫ్ మెచ్యూర్డ్, ఐ కెన్ డీల్ మై లైఫ్. కాదురా, మరి ఏంటి ఇప్పుడు సింగిల్ గానే ఉండిపోతావు ఏంటి? సింగిల్ గా ఉండే వాళ్ళందరూ మనుషులు కాదనుకుంటా. అంటే ఎలా కాదు, మన పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు సింగిల్. మన బాలీవుడ్ స్టార్ సల్లూబాయ్ ఎప్పటి నుంచో సింగిల్ రా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు కూడా సింగిలేరా, అదేనా? అలా నేను సింగిల్ గా ఉంటానేమో. రేయ్ 2 ఫుల్లు దారా. రేయ్ ఇందాక తాగరను మళ్ళీ తాగుతా అంటావేంటి? నాకు కాదురా, నీకు. నాకు 2 ఫుల్ ఎందుకురా? 2 ఫుల్లు తాగేసి గాయత్రిని మర్చిపో. అలాగే. నేను గాయత్రి మర్చిపోవడం ఏంట్రా? సూసైడ్ నువ్వు అంత కంగారు పడిపోకరా. ఆళ్ళు చచ్చిపోరు, మనల్ని చంపుతారు, నాకు తెలుసు. అందుకనే నువ్వు అప్పుడప్పుడు గాయత్రిని నేర్పించేవాడు కదా. నాతో వాళ్ళ మమ్మీ డాడీని నేర్పించిన కుళ్ళు వీడియోలు అవి ఉన్నాయి కదా, అవన్నీ జాగ్రత్తగా సేవ్ చేసి గాయత్రికి పంపించేశాను. ఆల్రెడీ ఎత్తుబడి చూసేసి ఉంటుంది, ఎందుకంటే నాకు ఆత్రం ఎక్కువ కదా. ఈ పాటికి నేను పొడిచేయడానికి కూడా రెడీ అయిపోయి వచ్చేస్తా ఉంటుంది. అందుకే ఈ ఆడవాళ్ళ గోల వద్దు, సింగిలే మనకి మొద్దు. భయ్యా 3 ఫుల్లు. 3 ఎందుకురా? 3 దాగి నిన్ను కూడా మర్చిపోతా బొక్క. నన్ను మర్చిపోవటం ఏంట్రా? నన్ను మర్చిపోవడానికి నేను ఏమైనా లవర్నా? ఫ్రెండ్ అనరా. మళ్ళీ ఈ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ నీడ్ ఇన్ నీడ్.